I love you. I love you. क्वेश्चन अड़गवा కొంచెం అక్కడి నుంచి వచ్చి నచ్చలేదు. ఓల్డ్ రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కొత్త టైమింగ్, కొత్త స్టోరీ, కొత్తగా ఉంటే బాగుంటుంది. సేమ్ ఓల్డ్ రిపీట్ చేసి కొంచెం త్రీ కూడా బాగుంటుంది, కానీ సేమ్ కాకుండా ఉండాలి. బట్ ఓకే, సాంగ్స్ బాగుంటాయి. కొత్తదనాన్ని కోరుకుంటాం కాబట్టి అట్లా అక్కడ ఒక మట్టుకే డిసప్పాయింట్. మిగతా అంతా బాగుంది. సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం, కామెడీ కూడా బాగుంది. వన్ బాగా అనిపించింది. సెకండ్ లో కొన్ని సేమ్ రిపీట్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మేము ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయింది. యాక్చువల్గా బాగున్నాయి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా గురించి వస్తే ఎండ్ ఆఫ్ ద డే డీజే టిల్లు చూసారా మీరు? ఇప్పుడే డీజే టిల్లు చూసానా? నచ్చిందా? నచ్చింది. బాగుందనా? అమలు బాగుందనా? అట్లా ఉందన్నమాట. డీజే టిల్లు చూసిన వాళ్ళు 2 కి టికెట్లు దొరకపోతే మళ్ళీ అదే సినిమా చూడండి. వన్నే చూడండి, ఎందుకంటే యాజ్ ఇట్ ఉంది కాబట్టి. నాకైతే కొత్తగా, వింతగా, గొప్పగా అనిపించలేదు, కానీ చూసినందుకు బాగా అనిపించింది. అంటే ఈ డైలాగ్ ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. నా వరకు మాత్రం 250 రూపాయలు ఖర్చు పెట్టాను, బాగుంది. కానీ ఇంకా ఏమన్నా ట్విస్ట్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. వల్ల ఏదైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఏదైతే ఒక లైన్ థియరీ, ఏదైతే ఒక ఫ్లట్టింగ్, ఏదైతే ఒక అది ఉందో ప్రతిదీ కూడా దీంట్లో ఉందన్నమాట. అదే లైన్ 70% దింపాడని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. ఫస్ట్ డీజే టిల్లు 1 ఏమో కోర్టులో పెట్టాడు అనమాట ట్విస్ట్. దీంట్లోనేమో కోర్టులో పెట్టాడు. పోర్టు 2 సింక్ అయితేనే అలా పెట్టాడేమో. లిప్ కిసెస్ ఎలా ఉన్నాయి? లిప్ కిసెస్ బాగున్నాయండి, నిజంగా చాలా బాగున్నాయి. అన్న బెడ్ మీద పైన పడుకుంటుంది కదా అనుపమ్మ, అప్పుడు ఎలా అనిపించింది? లేదండి, బెడ్ మీద పడుకొని ఏం లేవు దాంట్లో. లిప్స్ లే ఉన్నాయి, అవి కూడా సీజీ అనుకుంటా. నాకు తెలిసి సీజీయో ఒరిజినల్ నాకు తెలియదు. బాగుంది కాబట్టి. బాబు మోజు ఆ డైలాగ్ కాదు కానీ జిమ్కి వెళ్దామా? ఫోన్ చేసాడు, జిమ్కి వెళ్దామా? అరే మార్కస్ చెప్పరా, మంచి సినిమా చూడాలి ఫ్యామిలీ మొత్తం అంటావా? మంచి సినిమా అంటే ఏ సినిమా ఉంటుంది రా బాయ్? డీజే టిల్లుకు వెళ్ళు, 2 గంటలు వేస్తారు చూడు, చప్పట్లు కొట్టు, బయటికి రా, ముక్కు మీద మైక్ పెడతారు, మంచిగుందని చెప్పు. బాగా పోలేదు, బాగా లేకపోయినా బాగుందని చెప్పు, నీకు అన్నం పెడతాను రా. సినిమా హిట్ అవ్వాలి రా బాబు, ఉంటాను మరి బాయ్. ఇల్లు బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. లిల్లీ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇన్ని రోజుల దాకా రాధికానే చూసినారు. ఇప్పుడు లిల్లీ ఈ నోట్ల కిల్లి అట్లుంది. నిజంగా లిల్లీ అయితే అంత లిల్లీ ఈ సినిమా బాగాలేదని ఎవరన్నా అంటే 1 నోట్ల కిల్లి. అంత బాగుంది మూవీ, అంత బాగుంది. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది. అమ్మ యాక్టింగ్ ఇరగదీసింది భయ్యా అనుపమ్మ. నిజంగా అనుపమ్మ గారు అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసినారు. ఇంతవరకు ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినారు. చాలా బాగా హోల్డ్ చేసినారు హీరోయిన్ అయితే. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. హీరోని యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తారు అనుకుంటా, బట్ యాక్టింగ్ ఎమోషన్ ప్రేక్షకులు ఏమనుకుంటారు అలా ఆలోచించలేదు. ప్రేక్షకుల్ని 100% సాటిస్ఫై చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా కాదా, నలుగురు తిట్టారా అది సంబంధం లేదు. ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే థీమ్ తో సినిమా తీసిరు, ఇండస్ట్రీ హిట్ కొట్టేసిరు. సినిమా మామూలుగా లేదు. ఇప్పుడే చూశాను డీజే టిల్లు స్క్వేర్. ఈ సినిమా హిట్ పోయా, రేపటి నుండి థియేటర్లన్నీ హౌస్ఫుల్. డీజే టిల్లు స్క్వేర్ అన్నావు, హౌస్ఫుల్ అన్నావు. డైలాగ్స్ అయితే నిజంగా చెప్తున్నా. ఆడేడో గుట్ట మీద ఉంటుంది కాలేజ్, ఆడికెళ్ళి బైనక్లర్లు వేసుకొని చూస్తుంటారు టిల్లు గాని లాంటి లప్పగా లేడున్నారా అని చెప్పి. ఈ లేడీ పంచాయతీలు అన్ని, లేడీ లంగా లఫంగు పంచాయతీలు అన్ని, నిజంగా ఇవన్నీ టిల్లు ఉన్నాడు సాల్వ్ చేయడానికి. నిజంగా పంజాగుట్టలు అయితే పంచాయతీలు, అట్లా పంచాయతీలు మొత్తం టిల్లు సాల్వ్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. ఇప్పుడే చూసాను భయ్యా డీజే టిల్లు. మీరు చూస్తే అవుతారు పక్కా చిల్లు. రేపటి నుంచి థియేటర్లు అన్ని హౌస్ ఫుల్. థ్యాంక్స్ అన్న. బాగుంది మూవీ అయితే.